మా పూలేమ్మా పూలు పూలు పట్టుకోమ్మా. హలో, కమిటీ మెంబర్లు అందరూ కూడా వచ్చి అమ్మగారికి పుష్పగుచ్చాలు సమర్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అలాగే రవణయ్య గారు, కామరాజు గారు, ఐ రామకృష్ణ గారు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. వసుంధరక్కయ్య గారు, వానక్కయ్య అందరూ వచ్చి పుష్పగుచ్చాలు సమర్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శ్యామన్నయ్య గారు, సాయిబాబు గారు, పెద్దలందరూ వచ్చి పుష్పగుచ్చాలు సమర్పించవలసిందిగా ప్రార్థిస్తాం. పుష్పాలే వెళ్తాను. అది చేయదాని దగ్గర పైకి పైకి ఒక్క నిమిషం ఎవరు మీరు వేయండి అని ఒక్క నిమిషం ఉండు. ఒక్క నిమిషం. సరే వచ్చేస్తాను. అదే ఇటు వచ్చేయండి. जय हो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी। जय हो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी। जय हो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी। जय हो माता श्री जय हो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी। जय हो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी। मातृश्री అనసూయ మాతకు, అర్కపురీశ్వరి అనసూయ మాతకు, అన్నపూర్ణేశ్వరి అనసూయ మాతకు, హైమవతి దేవికి, జగత్పిత నాన్నగారికి. ఇప్పుడు మన కళాశాల విద్యార్థులు అమ్మ గీతాన్ని ఆలపిస్తారు. జై హో మాత. ఎగురవే 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 మన అమ్మ జెండా, విను వీధి నిండా వేయరా వేయరా మన అమ్మ మెడలో జేజేల దండా. ఎగురవే 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 మన అమ్మ జెండా, విను వీధి నిండా వేయరా వేయరా మన అమ్మ మెడలో జేజేల దండా. మన అమ్మ పంచేటి వాత్సల్య భాగ్యాలు, మన అమ్మ కురిసేటి కారుణ్య వర్షాలు. మన అమ్మ పంచేటి వాత్సల్య భాగ్యాలు, మన అమ్మ కురిసేటి కారుణ్య వర్షాలు. మనిషికి మనిషికి అందరికి అందాలి, గుండెకు గుండెకు వంతెనలు వేయాలి. ఎగురవే 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 మన అమ్మ జెండా, విను వీధి నిండా వేయరా
మన అమ్మ నయనాల వెలిగేటి దీపాలు, మన అమ్మ హృదయాన మెరిసేటి దీవెనలు. నింగికి నేలకు నిచ్చెనలు వేయాలి, జగతికి జనతకు హారతులు పట్టాలి. ఎగురవే 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 మన అమ్మ జెండా, విను వీధి నిండా. వేయరా వేయరా మన అమ్మ మెడలో జేజేల దండ. అనురాగ నిలయం మన అమ్మ వడిలోన, ప్రతి మనిషి శిశువులా పులకించిపోవాలి. అనురాగ నిలయం మన అమ్మ వడిలోన, ప్రతి మనిషి శిశువులా పులకించిపోవాలి. కారుణ్య కీర్తనం మన అమ్మ గుడిలోన, లోకాలు కాలాలు ప్రణమిల్లి తీరాలి. ఎగురవే 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 మన అమ్మ జెండా, విను వీధి నిండా. వేయరా వేయరా మన అమ్మ మెడలో జేజేల దండ, జేజేల దండ. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు మన దినకర్ అన్నయ్య గారిని ఈ సభను ఉద్దేశించి, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొద్ది నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ట్రస్ట్ ప్యాట్రన్ సోదరుడు రవి అన్నయ్య, ఎస్విజెపి ట్రస్ట్ మెంబర్స్, కాలేజీ అధ్యాపకులు, కాలేజీ విద్యార్థినులు, అందరింటి సభ్యులు, జిల్లెళ్ళమూడి నివాసులు, మీ అందరికీ ఈ అన్నపూర్ణాలయ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇది 68వ వార్షికోత్సవం. 60 బిగినింగ్ నుంచి కలుపుకుంటే 68వ వార్షికోత్సవం అవుతుంది. ఈ సమయంలో మనం అమ్మ అన్నపూర్ణాలయం అనే వ్యవస్థ గురించి, ఆ భావాల గురించి కొద్దిగా క్లుప్తంగా మనం మననం చేసుకుందాం, స్మరించుకుందాం. ఒకటేంటంటే, సృష్టిలో సమస్త జీవరాశులకు, మానవులకే కాదు, ఆహారం ఆకలి ఉంటాయి, రెండూ అవసరం. అందుకనే మన ఉపనిషత్తులు, వేదాల్లో వాటిలో కూడా చాలా మటుకు ఆశీర్వచనాలు ఆహారం మీద ఉన్నాయి. ఇంకా సమృద్ధిగా నీకు ఆహారం ఉండాలి, ఇంకా ఆహారం కలగాలి, ఇలా ఆశీర్వచనాలు ఉపనిషత్తులు అక్కడ చాలా చోట్ల ఉన్నాయి. అది ప్రాచీన సాంప్రదాయం. అయితే నవీన నాగరికత ముందుకొచ్చేటప్పటికి హక్కులు, అధికారాలు, ప్రివిలేజెస్, ఈ రకమైన వ్యవస్థ వచ్చింది. దీనికి అనుగుణంగా అమ్మ ఆకలే అర్హత ఉంది, ఎవరి అన్నం వాళ్ళకు ఉంది, ఇంకోటి పెట్టలేదండి. దీనివల్ల 2 ప్రాథమిక హక్కులు వచ్చినాయి. ఒకటి ఎంపవర్మెంట్ ఆఫ్ హంగర్. ఆకలి అనేది ప్రివిలేజ్, హక్కు, అది పూర్తి చేయాలి. ఎవరన్నం వాళ్ళకు ఉన్నదనేది ఎంటైటిల్మెంట్ టు ఫుడ్. ఇవి 2 విశ్వవ్యాప్తంగా కాన్సెప్ట్స్ అయినాయి. ఆకలి అన్నం ఎవడో పెట్టడం కాదు, అది హక్కు, అది తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి, ప్రజలకి, పరిపాలకులకి, అందరికీ ఉందని అమ్మ 4 ముక్కల్లో ఎంతో క్లియర్గా విశదీకరించింది. అయితే అన్నపూర్ణాలయం మొదలుపెట్టిన సంవత్సరాల్లో ఆహార కొరత, ఆకలి, లేమి, పేదరికం ఇవన్నీ ఉన్నాయి. ఆకలి చావులు కూడా ఉన్నాయి. ఒకరోజు నేను అమ్మతోటి పచారు చేస్తుంటే మాటలో అంది అమ్మ, ఇప్పుడు ఆకలి చావులు అంతగా లేవు నాన్న అంది. ఆ మాట వినంగానే నాకు ఎంతో మనసు ఇదయ్యి పాదాలకి నమస్కారం పెడదాం అనుకుని ఆ మనసులోనే అనుకున్నాను. ఎందుకంటే అమ్మ నడుస్తుంది కాబట్టి కుదరలేదు. దీనివల్ల మనం 68 నుంచి ఆహార సమృద్ధి ఇవన్నీ ఏర్పడటం మొదలైనవి. తర్వాత ఆహార ధాన్యాల సమృద్ధి, వాటి వివరణ ఇవన్నీ వచ్చినాయి. అయితే ఈ ఆకలి కాన్సెప్ట్ కూడా నాగరికత, సాంఘిక పరిస్థితులను బట్టి మారుతుంటుంది. అది గమనించుకుని మానవుడు, ముఖ్యంగా యువత, ప్రజెంట్ జనరేషన్ నడుచుకోవాలి. అది వరకు ఆకలి లేమి వల్ల, పేదరికం వల్ల, ఆహార ధాన్యాల కొరత వల్ల ఉండేది.
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆహార ధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి, బఫర్ స్టాక్స్ ఉన్నాయి, అవి ఎట్లా మెయింటైన్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే గవర్నమెంటే ధాన్యాలు కూడా ఇస్తూ ఉంది ఫ్రీగా, 5 కేజీలు 6 కేజీలు అట్లా. సో ఆ పరిస్థితి లేదు. పేదరికం ఆకలి, లేమి ఆకలి పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్న ఆకలి వేరే రకమైన ఆకలి, అది మనం గమనించాలి. అదేమిటంటే ఆదరణ లేక ఆకలి. వాడికి డబ్బు ఉంది, ₹1,00,000 అంత పెన్షన్ వస్తుంది, బంగ్లా ఉంది, కానీ తిండి పెట్టేవాడు చూసేవాడు లేడు. ఇది కూడా అమ్మ మనకి అనేక రకాలుగా సూచించింది. ఎందుకంటే అమ్మ మాటలు అర్థమైనట్టు ఉంటాయి, కానీ అర్థం కావు. ఎంత అధ్యయనం చేస్తున్న కొద్దీ అవి అర్థమవుతుంటాయి. అమ్మ చివరి ముఖ్యంగా 80 నుంచి 85 వరకు చాలాసార్లు చెప్పేది ఆదరణ నాన్న, ఆదరణ నాన్న, ఆదరణ అని. ఇప్పుడు ఆకలి ఆదరణ లేక ఆకలి ఉంది. ఎందుకంటే ప్రభుత్వమే ధాన్యాలు ఇస్తుంది, అన్ని చోట్ల ఉన్నాయి. ఆదరణ ఎందుకు లేదు? వాడికి డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, వాడిని చూసేవాడు లేడు, వాడికి తిండి పెట్టేవాడు లేడు. ఇది ఆదరణతో లేని ఆకలి. ఇక్కడ అమ్మ హక్కులు ఇచ్చినా ఇంకొక వాక్యం చెప్పింది, నువ్వు ఆధారంగా పెట్టుకో అంది అమ్మ. అక్కడ ఆదరణ. ఈ అన్నపూర్ణాలయ వ్యవస్థలో అమ్మ 2 హక్కులు, ఒక బాధ్యత ఇచ్చింది. బాధ్యత ఏంటంటే ఆదరణ, హక్కులు ఏంటంటే ఎంటైటిల్మెంట్ టు ఫుడ్, ఎంపవర్మెంట్ ఆఫ్ హంగర్. ఇవి ప్రపంచంలో విశ్వఖ్యాతి గాంధీ నోబెల్ ప్రైజ్ వరకు వెళ్ళి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే మనం ఇతరులకి ఏమి పెట్టగలం, ఏమి ఇవ్వగలం అని ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే అప్పటి పేదరికం ఉండదు. ఇప్పుడు ఇండియాలో పేదరికం పోయిందని స్టాటిస్టిక్సే చెప్తున్నాయి. ఇటీవల జపాన్ని కూడా దాటింది ఇండియన్ ఎకానమీ అని చెప్తున్నారు. కాబట్టి అలాంటి లేమితో కూడిన ఆకలి ఉండదు, ఆదరణ లేని ఆకలి ఉంటుంది. అది వ్యక్తి పరస్పరం ఆదరించుకుంటా, ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటా, సంఘ సంక్షేమం ఆలోచించుకుంటా అది ముందుకెళ్ళాలి. అది అమ్మ అన్నపూర్ణాలలో ఇచ్చిన విస్తారమైన భావాలు, విస్తారమైన సందేశాలు, ఆచరణ యోగ్యమైన ఆలోచనలు. ఎవరి స్థాయిలో వాళ్ళు చేయొచ్చు. ఎంతో దీనికి ఏదో డబ్బు ఉండాలని లేదు, తనకున్న స్థాయిలో తాను ఇతరులకు చేయొచ్చు. ముఖ్యంగా యువత ఈ విషయాలన్నీ గమనించి రాగల ప్రాబ్లమ్స్ పేదరికంతో ఉండవు, అభివృద్ధితో కూడిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవేంటంటే మానవత్వ విలువలు, ఆదరణ, ప్రేమ, అభిమానం, ఇవి కావాల్సినవి. ఈ వాల్యూస్ కూడా పెరగాలి. ఇవి కూడా అన్నపూర్ణాలయానికి లింకే. ఇది అమ్మ మనకి సూచించింది, కాకపోతే క్లుప్తంగా చెప్పింది. అమ్మ 2 మాటల్లో చెప్పింది, మనం 200 పేజీలు 2 పుస్తకాలు రాసుకోవచ్చు. అంత క్లుప్తంగా చెప్పుద్దమ్మ. మనం భావం అర్థమైంది అనుకుంటాం, కాదు, ఇంకా లోతుగా దాన్ని అధ్యయనం చేసి తెలుసుకోవాలి. ఇప్పటికే ముఖ్యమైన విషయాలన్నీ చెప్పాను, మీరందరూ నిలబడి ఉన్నారు, ఎక్కువ మాట్లాడను. ఈ భావాలు మనం అమ్మ సందేశంగా భావించి మన స్థాయిలో మనం ఎక్కడికక్కడ ఆదరించి వీలైనంత వాళ్ళకి పెట్టుకుంటాము, సేవ చేసుకుంటాం అమ్మ యొక్క నిర్దేశమని, సందేశమని నా భావం. ఇది మీకు అందరికీ ఈ సందర్భంలో మనవి చేసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతాభివందనములు. అమ్మ, నాన్నగారు, హైమ అనుగ్రహ వీక్షణాలు, ఆశీర్వచనాలు, శుభాశీస్సులు మీకు పుష్కలంగా వర్షించాలని మరొక్కసారి అమ్మని ప్రార్థిస్తా నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు అన్నయ్య. అమ్మ ఆశీస్సులు మీ పలుకుల ద్వారా విద్యార్థులకు అందించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకోండి. ఇప్పుడు మన కామరాజ్ అన్నయ్య గారిని 1 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. 1 నిమిషం. అమ్మకి, నాన్నగారికి నమస్కారాలు. అన్నపూర్ణాలయ వార్షికోత్సవం సందర్భంగా విచ్చేసిన సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ అన్నపూర్ణాలయం, ఈ వ్యవస్థ, ఇది ఒక విశ్వ కేంద్రం. అమ్మ ఈ అన్నపూర్ణాలయాన్ని ప్రారంభించినప్పుడు, నాన్న ఇది జగన్నాథ రథం, ఇది ఆగదు, నిరంతరం సాగిపోతుంది అంటుంది. ఇక్కడ మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది 1947 ఆగస్టు 15 అయినా విశ్వానికి ఆకలి నుంచి స్వాతంత్ర్యం వచ్చింది 1958 ఆగస్టు 15 నాడే. ఈ వ్యవస్థ
ఆ రోజు నుంచి ఒక వ్యవస్థా కేంద్రంగా ఆ రోజు ఏర్పడింది. కానీ అంతకు ముందు నుంచి కూడా ఉంది. అమ్మ ఎప్పుడైతే ఈ అవనిపై ఆవిర్భవించిందో అప్పుడే అమ్మతో పాటే అన్నపూర్ణాలయం అనే వ్యవస్థ కూడా ఆవిర్భవించింది. అది నిరంతరంగా కొనసాగుతుంది. అది అమ్మ దయ, ఆ అమ్మ పరిపూర్ణ కటాక్షంతో ఈనాటికి ఇలా సాగడం అనేది ఎన్ని మార్పులు చెందింది ఈ వ్యవస్థ. ఎప్పటి నుంచి ఈ వ్యవస్థలో ఎంతమంది త్యాగం చేశారు అవన్నీ కూడా ఈ సందర్భంగా ఒక్కసారి మనం గుర్తు చేసుకొని మనం వెళదాం. ఇక్కడ మొట్టమొదటిసారిగా హరిదాస్ గారు ఉండేవారు ఇక్కడ. ఆయన ఇంటింటికి తిరిగి ఆయన బియ్యం తీసుకుని వచ్చి ఇక్కడ అన్నపూర్ణాలయంలో కూడా చేశారు. వారిని మనం స్మరించుకోవాలి. హజరాపురం శేషగిరిరావు గారు, రామకృష్ణ అన్నయ్య, కొండమతి రామకృష్ణ అన్నయ్య, గోపాలన్నయ్య, వీళ్ళందరూ కూడా ఈ అన్నపూర్ణాలయం ఈ వ్యవస్థకి, ఇంకా చాలామంది ఎంతోమంది ఉన్నారు. మధన్నయ్య ఎన్ని సంవత్సరాలు ఇక్కడ మనకు ధాన్యం పంపించారు. ఒకసారి మనకు వాళ్ళందరూ కూడా మనం రుణపడి ఉన్నాం. ఇక్కడ ఈనాటి తరం అంతా కూడా వాళ్ళందరికీ మనం రుణపడి ఉన్నాం. పాండురంగారావు గారు, ఇక్కడ షెడ్ ఉండేది. షెడ్ ఉన్నప్పుడు అందరం కింద కూర్చొని భోజనం చేస్తుండే వాళ్ళం. ఇక్కడ వర్షం వచ్చినా వంగడ ఏమొచ్చినా సరే కింద కూర్చునే వాళ్ళం. అటువంటిది ఇప్పుడు ఇంత పెద్ద భవనం ఏర్పడింది. దానికి కృషి చేసింది రవెన్నయ్య. మనకు సుందరమైన భవనం ఏర్పడింది, 2 అంతస్తుల భవనం. ఇదంతా కూడా ఒక వ్యవస్థ నెమ్మదిగా వృద్ధి చెందుతూ వస్తుంది. ఇంకా ముందు ఏం జరుగుతుందో, ఎంతమంది వస్తారో. ఆ రోజుల్లోనే వేల మంది వచ్చేవాళ్ళు. ఒక విసుగు విరామం లేకుండా సోదరులందరూ కూడా వడ్డిస్తుండేవాళ్ళు, చేసేవాళ్ళు. ఇక్కడ సేవ చేసిన వాళ్ళు ఎంతోమంది. వాళ్ళందరినీ ఈ సందర్భంగా మనం స్మరించుకుంటూ మీకు అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు చేసుకుంటాం. ధన్యవాదాలు అన్నయ్య. ఇప్పుడు ఐ రామకృష్ణ అన్నయ్యని కూడా ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. విచ్చేసిన పెద్దలకి, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి అందరికీ అన్నపూర్ణాలయం వార్షికోత్సవ శుభాకాంక్షలు. నేను ఎక్కువ ఏం మాట్లాడలేను, ఎక్కువ మంది చెప్పేశారు ఆల్రెడీ. అయితే నాకు గమనించింది ఏంటంటే, అమ్మ ఇక్కడ అన్నపూర్ణాలయం స్థాపించి మొదలెట్టిన తర్వాతే చాలా దేవాలయాల్లో, చాలా సంస్థల్లో వాళ్ళ అన్నపూర్ణాలయం నిర్వహిస్తున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. రెండోది ఏమిటంటే, ఇక్కడ అన్నం అన్నది మనకేదో పప్పు, కూర, చారు అవి కనిపిస్తున్నాయి. కానీ వీటి యొక్క విలువ అమ్మ నాకు ఇచ్చిన చిన్న అనుభవంతో మీ అందరితో పంచుకుంటాను. మీరు మరో అనుకోవద్దు, నేను మీలాంటి చిన్నవాడిని ఒకప్పుడు. ఇక్కడ వచ్చిన కొత్తల్లో ఇక్కడ అప్పట్లో, ఇప్పుడు మీకు ప్రతిరోజు పండగే, ప్రతిరోజు విందు భోజనమే. చిన్నప్పుడు మనకి ఆ రోజుల్లో చింతకాయ పచ్చడి, చారు కానీ, సాంబార్ కానీ, నీళ్ళ మజ్జిగే, నిర్మోహపటంగా చెప్తున్నాను, ఇవే తినేవాళ్ళం. అప్పట్లో మన ఇంట్లో మేము చాలా రుచులుగా తిని అలవాటే. ఇక్కడికి వచ్చిన కొత్తల్లో అవి తినలేక విస్తరి ముందు కూర్చుని అటు ఇటు కొలికేసి చుట్టి పారేస్తూ ఉండేవాడిని. ఇట్లా జరుగుతున్న కొన్నాళ్ళు ఇట్లాగే జరిగింది చాలా రోజులు. ఓ రోజు అదే పని చేసి నేను చాలా భక్తిగా పైకి వెళ్ళాను అమ్మ దగ్గరికి. ఎప్పుడు అమ్మ నేను ఒక అడుగులో పెట్టంగానే అమ్మ నా వైపు చూసేది, రా లోపలికి అన్నట్టుగా సౌంగి చేసేది. అమ్మ నా వైపు చూడలే. నేను అక్కడ కూర్చున్నా కూడా నన్ను గమనించలే. నేను కొంచెం బాధపడ్డా. ఎవరో పక్క వాళ్ళతో అమ్మ అంటుంది, నాన్న ఇక్కడ అన్నపూర్ణాల్లో భోజనం రుచిగా ఉండదు, కానీ ఆరోగ్యానికి మంచిది, ఆకలి తీరుస్తుంది అంది. దాంతో నాకు చెంప మీద చెప్పు దెబ్బ కొట్టినట్టుగా ఫీల్ అయ్యాను. అప్పటి నుంచి చాలా శ్రద్ధగా భక్తిగా తింటున్నాను. అలా మన శివానందమూర్తి గారు కూడా ఇక్కడ అన్నం మెతుకు గురించి ఎంతో గొప్పగా చెప్పారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అమ్మ ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం మన చేతనైనంతగా అన్నపూర్ణాలయానికి సహకరించాలి. మీరందరూ రేపు గృహస్థులు అవుతారు, గృహిణులు అవుతారు. మీ ఇళ్లలో కూడా మీరు అమ్మ చెప్పిన సిద్ధాంతాన్ని పాటించి మీరు తృప్తిగా తిని 10 మందికి పెట్టడం మనం అలవాటు చేసుకుందాం. ప్రతిరోజు శ్రద్ధగా భక్తిగా భోంచేయండి, అనవసరంగా పారేయద్దు. ఎంతోమంది ఎక్కడెక్కడో వాళ్ళ శ్రమ చేసి సంపాదించిన డబ్బులు ఇక్కడికి అమ్మ పాదాలకి సమర్పిస్తున్నారు. ఫస్ట్గా మనకి ఎక్కువగా అన్నపూర్ణాలయానికే వస్తాయి విరాళాలు. కాబట్టి మన అమ్మని మళ్ళీ తలుచుకుంటూ, అమ్మ మనకి అవకాశం ఇచ్చినందుకు, మనం ఈ గడ్డ మీద కాలు పెట్టినందుకు కూడా అమ్మకి ఎంతో రుణపడి ఉంటాం. జై హో మాత. అమ్మతో ఉన్నటువంటి మనోభావాల్ని మనతో పంచుకున్నటువంటి రామకృష్ణ అన్నయ్యకి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఇప్పుడు మన శ్రీమన్నారాయణ అన్నయ్య గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అనాదిగా వస్తున్న నానుడి అన్నం పరబ్రహ్మం, అది లేనిదే నిలువదు జీవబ్రహ్మం. అందుకే నిరతాన్నదానము చేస్తున్న అమ్మ అపరబ్రహ్మం. ఆ చిరునవ్వే వేదాలను వెదజల్లే ఆది బ్రహ్మం. ముఖ్యంగా విద్యార్థులకు ఒక చిన్న సూచన. ఈ అన్నపూర్ణాలయ వార్షికోత్సవం సందర్భంగా ఒకసారి భగవాన్ సత్యసాయి బాబా వారు బాంబే పర్యటనకు వెళ్ళినప్పుడు వారు ఒక బిల్డింగులో వారికి వసతిని ఏర్పాటు చేశారు. వారి ప్రక్కనే సూర్య భగవంతం గారని చెప్పి స్వామివారిని ఫాలో అవుతూ ఉంటారు. వారికి ఒక కింద గది ఇచ్చారు, స్వామివారికి పైన గది ఇచ్చారు. సరే, మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు ఏర్పాటు ఉంటుంది కదా. సూర్య భగవంతం గారు తన రూములోకి వెళ్ళి తలుపేసుకుని ఆయనకున్నటువంటి ఒక కిటికీ తలుపు ఓపెన్ చేస్తే ఎక్కడైతే భోజనాలు లోపల జరుగుతున్నాయో ఆ కాంపౌండ్ వాళ్ళు దాటి ఈ భోంచేసినటువంటి ఇస్తరాకులు అటు వేస్తారు కదా, అక్కడ చాలామంది గుమ్ముకూడి కొట్టుకుంటున్నారు. దాంట్లోంచి నాకు కావాలి నేను తీసుకోవాలి అని. ఆ సూర్య భగవంతం గారు అనుకున్నారంట, సాక్షాత్తు పరమేశ్వరుడే అడుగుపెట్టినటువంటి ఈ స్థలంలో అన్నం కోసం కొట్టుకుంటున్నారు ఏంటి స్వామి అని మనసులో అనుకున్నారంట. వెంటనే వారి వెనకమాల స్వామి ప్రత్యక్షమయ్యి, సూరి, వారందరూ ఎందుకు కొట్టుకుంటున్నారో తెలుసా? వారు పూర్వజన్మలో అన్నాన్ని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని ఇవ్వకుండా వేస్ట్ చేశారంట, పారేశారంట. కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నారు బంగారు అని చెప్పారు. కనుక మనందరం కూడా అన్నపూర్ణాలయంలో వడ్డించింది ఒక ప్రసాదంగా భావన చేసి ఎవరికి ఎంత కావాలో అంతే పెట్టించుకొని ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే అమ్మ ఆశీస్సులు అందరికీ ఉంటాయని కోరుకుంటూ జై హో మాత. అన్నం పరబ్రహ్మ స్వరూపమని వారి సందేశం ద్వారా మనకు అందించినటువంటి శ్రీమన్నారాయణ అన్నయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం శాంతి మంత్రంతో ముగుస్తుంది. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్. జై హో మాత.